ఈరోజు మన రెసిపీ వినాయక చవితి స్పెషల్ పాల తాలికలు. పాల తాలికలకు కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీ తెలుగు వంటల ఛానల్. ముందుగా ఒక గ్లాస్ వరిపిండి తీసుకోవాలి. గుప్పెడు సగ్గుబియ్యం శుభ్రంగా వాష్ చేసి నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మనం ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని గ్లాస్ పిండికి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1 స్పూన్ బెల్లం వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. వాటర్ మరుగుతున్నాయి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా కొలిచి పెట్టుకున్న వరిపిండిని వేసుకుని పిండిని ముక్క పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయాలి. ముక్క పెట్టుకున్న పిండిని 5 మినిట్స్ తర్వాత ఇలా ఒక పళ్ళెంలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని వేడి మీదే కలుపుకుంటూ ఉండలా చేసుకోవాలి. కొంచెం కొంచెం పిండిని తీసుకుని వరిపిండి వేసుకుని ఈ విధంగా తాలికలు ప్రిపేర్ చేసుకోవాలి. తాలికలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండి వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరిగిపోయాయి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలికలను వేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1/2 లీటర్ మరిగించిన పాలు వేసుకుందాం. వీటిని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఇలా 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత గ్లాసున్నర బెల్లం వేసుకోవాలి. గ్లాస్ పిండికి గ్లాసున్నర బెల్లం. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. వీటిని కదపకూడదండి, కదిపితే విరిగిపోతాయి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి అలాగే ఉడికించుకోవాలి. బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇది కదపకుండా ఇలాగ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో గుప్పెడు పంచదార కూడా వేసుకుందాం. 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్, 1 స్పూన్ నెయ్యి వేసుకుని మూత పెట్టుకుని 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే అండి, పాల తాలికలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. వినాయక చవితి స్పెషల్ కమ్మని రుచికరమైన పాల తాలికలు రెడీ అయిపోయాయి. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.